హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సూపర్ హిట్ కొట్టిన దీవానా హీరో హర్షిత్ గారు. హాయ్ హర్షిత్ గారు. హలో. కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా వచ్చి నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు నెక్స్ట్ మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మీట్ చేస్తాను నెక్స్ట్ కూడా. సో చెప్పండి, అంటే మీ దానికి నందిని రెడ్డి గారు వచ్చారు అండ్ అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి గారు సినిమా చూసారా? ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? ఇంకా మ్యామ్ ఇంకా చూడలేదు అనుకుంటా, నాకు ఇంకా ఏం చెప్పలేదు. ఐ థింక్ దే ఆర్ బిజీ విత్ దేర్ రిలీజ్. సో హోప్ఫుల్లీ నేను కూడా వెళ్ళి నేనే తీసుకెళ్తా మ్యామ్. సో చెప్పండి, అంటే దివానాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది? దాని గురించి చాలా మంది రావట్లేదు అనేది ప్రొడ్యూసర్స్ కానీ మీ కో ఆర్టిస్టులు కానీ చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీరు ఎలా ఉంది? అంటే ఆబ్వియస్లీ కొంచెం సాడే ఉన్నాం. అంటే ఐ థింక్ లుకింగ్ అట్ ద రెస్పాన్స్ థియేటర్స్లో జనాల్లో ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఐ ఫీల్ లైక్ వీ డిడ్ ఎ బ్లాక్ బస్టర్ ఫిలిం. సో మేబీ ఎక్కడో హోల్డ్ బ్యాక్ అవుతుర్రు జస్ట్ బికాస్ ఏ సర్టిఫికేట్ ఉందని. బట్ ఐఎమ్ షూర్ ఒకసారి జనాలు సినిమా చూసిన తర్వాత కంప్లీట్ యూ సర్టిఫికేట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ దిస్ విల్ బీ ద లవ్ స్టోరీ ఆఫ్ ద టికెట్. సీరియస్లీ. అండ్ అల్లు అరవింద్ గారు చూసిన తర్వాత మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? నెక్స్ట్ ఆ ప్రొడక్షన్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నారు? అరవింద్ సార్ రిలీజ్ కు ముందే నన్ను పర్సనల్ గా పిలిచి మూవీ చూసి క్లైమాక్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ కి అని చాలా సీన్స్ లో అడిగారు అనమాట, హౌ డిడ్ యూ డూ దిస్ అని. సో ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ అంటే మీరు నా బర్త్డే అప్పుడు చూసుకుంటే ఆయన విష్ చేయడం, ఎర్లీ ప్రీమియర్స్ కాన్ఫిడెంట్ గా పెట్టేసి రిలీజ్ చేసే అని. సో ఐ థింక్ అరవింద్ సార్ రియలీ లవ్స్ దిస్ ఫిలిం అండ్ మై పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. సో ఐఎమ్ గ్లాడ్ వీ హ్యావ్ హిస్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. సో ఇంత బాగున్న సినిమాకి ఎందుకు ఇంత ఐ మీన్ ఇన్ని రోజులు టైం పడింది? అంటే 3 years అయింది, మధ్యలో షూటింగ్ చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఎందుకు ఇన్ని ఇష్యూస్ దాటుకొని రావాల్సి వచ్చింది? సో ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? అట్లేం లేదు. ఐ థింక్ ఇట్ టుక్ ఇట్స్ స్వీట్ టైం. ఎప్పుడు కావాలో అప్పుడే అయింది. అండ్ మేమేం బిలీవ్ చేస్తున్నాంటే ఈ సినిమా ఎప్పుడు వచ్చినా దాని ఇంపాక్ట్ ఎప్పుడు తగ్గదని. అంటే దీనికి ఇప్పుడు రిలీజ్ కావాలి, ఈ ఇయర్ రిలీజ్ కావాలి, నెక్స్ట్ ఇయర్ అట్లేం లేదు. ఎప్పుడు రిలీజ్ అయినా దిస్ లవ్ స్టోరీ ఈజ్ టైమ్లెస్. సో ఎప్పుడు చూసినా జనాలు విల్ ఫీల్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. సో అదేం లేదు. వి వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్. దానికి కొంచెం టైం పట్టింది. బట్ యా, లుకింగ్ అట్ ద రిజల్ట్ క్రేజీ అనిపిస్తుంది. సో సమంత గారు మీ మూవీ చూసారంటే తందా నుంచి శుభ నుంచి మీరు చేయడం కానీ తనతో మాట్లాడడం జరిగిందా? ఎలాంటి అప్రిషియన్స్ ఉంది? ఇంకా మాట్లాడలేదు మ్యామ్. మోస్ట్లీ ఐ థింక్ ఈ వీక్ ఫ్రీ అవుతారు కదా, మోస్ట్లీ నేను ట్రై చేసి చూపించడానికి. సో దీవానాలో ఇట్స్ బెస్ట్ మీరు విన్నప్పుడు మీకు అనిపించిన ఒక బెస్ట్ ఇదంటే, అంటే నిజం ఇది కరెక్ట్గా ఇది చెయ్యాలి అన్నప్పుడు మీకు కరెక్ట్ అయిన పాయింట్ అంటే ఏంటి? దీవానా అంటే ఏం చెప్తారు ఇంకా చూడని ఆడియన్స్కి? ఐ థింక్ దివానా, ఐ థింక్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పేది ఏంటంటే ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటిదాకా తెలుగులో రాలేదు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూనిక్ ఉంటుంది. అంటే మీరు ఎంత గుండెలకు హత్తుకుంటారంటే దిస్ విల్ స్టే. అంటే నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ సినిమా నా ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను నేను, నా మైండ్లో తిరుగుతుంది ఈ సినిమా. నీ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. సో ఐ థింక్ మీకు థియేటర్కి వస్తే మాత్రం ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ చేయడం నా గ్యారంటీ. సో ఐ థింక్ దివానా ఇస్ madness. It is madness on screen, mad experience, and it will be the best watch of this year, definitely. ఇండస్ట్రీలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారు సినిమా చూసారు? ఇంకేవి ఎవరు ఇవ్వలేదు. బట్ నాకు రివ్యూయర్స్ కానీ, మీడియా వాళ్ళు అండ్ నాకు తెలిసిన యాక్టర్స్ వాళ్ళు పర్సనల్గా చాలా, నా ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ అసలు బ్రో ఐ థింక్ ఆయన చాలా చాలా నచ్చింది. ఐ థింక్ అందరు చాలా లవ్ ఇస్తున్నారు నా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.